హిందువుల పండుగపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఆంక్షలు పెడుతుందో ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. దేశ ప్రజలు హిందుత్వం, సనాతన ధర్మం వైపు చూస్తున్నారని, పండుగలకు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట కార్యకర్తలు, అభిమానులతో హోలీ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటున్న బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. మనతో ఉన్నారు. సార్, ముందుగా హోలీ శుభాకాంక్షలు. అసలు నిజామాబాద్లో ఎట్లా జరుగుతున్నాయి హోలీ? చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడంటే ఈ నిజామాబాద్లో అన్ని వర్గాల ప్రజలు, నార్త్ ఇండియన్ నుంచి, ఈస్టర్న్ ఇండియన్ నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి, ఇక్కడ తెలుగు ప్రజలు అందరు కలిసికట్టుగా, ఎందుకంటే ముందు నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. 60 సంవత్సరాలు నాకు తెలిసినప్పటి నుంచి హోలీ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటారు నిజామాబాద్లో. ముఖ్యంగా ఏదైతే చెడు నశించి మంచి జరిగిన రోజు, హిరణ్యకశిపుడి వధ చేసిన రోజు ఇది. ఆ రోజు నుంచి అంటే అనేక యుగాల నుండి ఈ హోలీ పండుగ చేసుకునడం భారతదేశంలో ఇది ఆనవాయితీ. తెలుగు పండుగలో ఏదైతే ముఖ్యమైన పండుగ ఇదొకటి కూడా. ఈ పండుగ రోజు వయసుకు నిమిత్తం లేకుండా ఎటువంటి కులాలకు అతీతంగా అందరు కలిసికట్టుగా చేసుకునే హిందూ పండుగలలో అతిపెద్ద పండుగ ఇది. ఇదే విధమైన ఐక్యత హిందువులలో మున్ముందు ఇంకా ఎక్కువ ఉండాలని, ఎవరైతే దేశ నాయకుడు, మనందరి ప్రియమ నాయకుడు, దేశం అభివృద్ధి కోసం 11 సంవత్సరాల నుండి ఒక లీవ్ తీసుకోకుండా దేశ అభివృద్ధి ప్రజల కోసం పనిచేస్తున్న ఆయనకు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రం కూడా గత 15 నెలల నుండి వెనుక పడిపోతూ ఉంది, అప్పులో కూరుకుపోతూ ఉంది. రాబోయే హోలీ వరకు పెను మార్పు జరగాలని, ఇక్కడ కూడా అభివృద్ధికి ఇక్కడ కూడా అభివృద్ధి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వారి ఆశయాలు నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ హోలీ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇందూరు నగర ప్రజలకు, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి శుభాకాంక్షలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలా, అభివృద్ధి, మా తెలంగాణ కూడా అభివృద్ధికి బాటలో నడవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వం, సనాతన ధర్మం వైపు దేశ ప్రజలు వెళ్తున్నారు. అయితే రేవంత్ సర్కార్ ఈ ఆంక్షలు పెట్టడం, పండగలపై ఆంక్షలు పెట్టడం సరికాదని కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV.